ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో భారీ ఆయిల్ ట్యాంకర్ పక్కనే ప్రయాణిస్తున్న కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. కారులోని ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, కారులో ఎంతమంది ఉన్నారో తెలిసిందా? ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయంలో అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే BMW కారు పైన ఒక్కసారిగా ఈ సిమెంట్ మిక్సర్, కాంక్రీట్ మిక్సర్ సంబంధించినటువంటి ట్యాంకర్ పడిపోవడంతో కారు మొత్తం పైభాగం నుంచి కింద వరకు నుజ్జునుజ్జయింది. కారు డోర్లు కూడా బయటకు తీసే పరిస్థితి లేకపోవడంతో కారులో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. పోలీసులు కూడా కారులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కారు పైన పడినటువంటి ట్యాంకర్ ను పక్కకు జరిగితే తప్ప కారులో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఇటు టోల్ ప్లాజా సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రొక్లైన్ సహాయంతో పడిపోయినటువంటి కారు మీద బోల్తా పడినటువంటి ట్యాంకర్ ను పక్కకు జరిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు సిమెంట్ ట్యాంకర్ కావచ్చు, కారు కావచ్చు, రెండు హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. ఈ కేసర టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి ఒకసారిగా ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆ పక్కన ఉన్నటువంటి డివైడర్ మీదకెళ్లి డివైడర్ మీదుగా పైన అదుపు తప్పి కారు పైకి బోల్తా పడింది. కారు కూడా హైదరాబాద్ వైపు వెళ్తుండడం ఒక్కసారిగా కారు ట్యాంకర్ పై బోల్తా పడడంతో మొత్తం కారులో పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. ఎంతమంది కారులో ఉన్నారు అనేది తెలియటం లేదు. అయితే ఇప్పుడే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రొక్లైన్ తీసుకొచ్చి బోల్తా పడినటువంటి ట్యాంకర్ ను పక్క జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉంది. ఎందుకంటే కారులోంచి ఎలాంటి శబ్దాలు బయటకు రావటం లేదు. అలాగే కనీసం కారులో ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ తాలూకా ఏమైనా సరే వాళ్ళ హాహాకారాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఎలాంటి శబ్దాలు రాకపోవడం వల్ల కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుంది అని చెప్పి అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో అరగంట తరువాత కారును బయట ఏదైతే ట్యాంకర్ ఉందో ట్యాంకర్ ను బయట తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు కారులో ఉన్న వాళ్ళ వివరాలు తెలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ చెందినటువంటి కారుగా అయితే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ బట్టి చూస్తే BMW కారు హైదరాబాద్ చెందినట్లుగా భావించడం అయితే జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.